రాష్ట్ర టీడీపీ నాయకులు ఉండి కూటమి అభ్యర్థి రఘురామకృష్ణరాజు అయినవేలి విఘ్నేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో దుష్ట పరిపాలన అంతమవ్వాలని దేవుణ్ణి కోరుకోవడం జరిగిందని, అలాగే కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబే అని అన్నారు. కేపాల్ కూడా 175కు 175 వస్తాయంటూ అన్నారు. కేపాల్ కి జగన్మోహన్ రెడ్డికి పెద్ద తేడా ఏమీ లేదని హాస్యం చేశారు. రాష్ట్రంలో 125 సీట్లు పైబడి కూటమి గెలుచుకోబోతుందని, జూన్ 4వ తేదీన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి పెదకర్మ నిర్వహించబోతున్నట్లు తెలిపారు. విఘ్నేశ్వర స్వామి దర్శనం కోసం గత ఎన్నికల తర్వాత కూడా నేను అయినవల్లి, వాడపల్లి ఇక్కడ ఈ రెండు దేవాలయాలు కోనసీమలో ప్రసిద్ధిగాంచిన ఈ రెండు దేవాలయాల దర్శనానికి వచ్చాను. అలాగే అదే పద్ధతి ప్రకారం ఈసారి కూడా రావడం జరిగింది. మళ్ళీ త్వరలో ఒక వారం అదే 2 వారాల తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మళ్ళీ కోనసీమకి అమలాపురం వచ్చి మళ్ళీ వాడపల్లి, అయినవల్లి ఈ రెండు